హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇవాళ మనం చూడబోతున్న ఆర్టికల్ ఇంటరిమ్ రిలీఫ్ అనే పేరుతో వచ్చింది. సిపిఐ డేటా, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా రిలీజ్ అయింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. సో దీన్ని అనలైజ్ చేస్తూ వచ్చిన ఆర్టికల్ ఇది. విల్ గో త్రూ దిస్ అండ్ దిస్ ఈజ్ రిలవెంట్ టు యూపీఎస్సీ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ జనరల్ స్టడీస్ పేపర్ 3 ఎకానమీ. సో లోపలికి వెళ్ళే ముందు స్పెక్టాక్యులర్ ఇయర్ ఎండ్ ఆఫర్ రేపటితో ఎండ్ అయిపోతుంది. సో ఓన్లీ 2 days, నిన్నే చెప్పాను లాస్ట్ 3 days అని, ఇవాళ లాస్ట్ 2 days మాత్రమే. జనరల్ స్టడీస్ మీకు 54,000 కంటే 10% ఆఫ్ ప్లస్ ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే ఆప్షనల్స్ కూడా మీకు 30,000 27,000కి మీకు వస్తుంది. అగైన్ 10% ఆఫ్, యూఆర్ ఆల్సో గెటింగ్ ఆప్షనల్స్. న్యూ బ్యాచెస్ January 1st నుంచి ప్రారంభమవుతున్నాయి. మంచి ఆపర్చునిటీ. రేపటితో ఈ ఆఫర్ ఎండ్ అయిపోతుంది. సో పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ జాయిన్ బై టుమారో. డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి, వివరాలు కనుక్కోండి, వచ్చేసేయండి. సో స్టార్ట్ చేద్దాం ఎడిటోరియల్. ఇంటరిమ్ రిలీఫ్ అంటే మధ్యంతర రిలీఫ్ అంటే ఉపశమనం. అంటే ఎందుకు ఉపశమనం అనే పదాన్ని వాడారు? ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువగా ఉండడం, ధరలు బాగా పెరిగిపోవడంతో ప్రజలు సఫర్ అవుతూ ఉన్నారు. సో కొంచెం నవంబర్ ఇన్ఫ్లేషన్ డేటా కొంచెం తగ్గింది. అంటే నార్మల్గా ఉండేదానికంటే 6% కంటే వెనక్కి వచ్చిందనమాట, కిందకు వచ్చింది. సో కొంచెం కైండ్ ఆఫ్ రిలీఫ్ వచ్చింది అన్న సెన్స్లో ఇక్కడ చెప్తున్నారు. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్స్ మోడరేషన్ బిలో 6% ఇన్ నవంబర్ మే నాట్ సస్టైన్ ఎట్. దీని అర్థం ఏంటి? హెడ్లైన్ ఇన్ఫ్లేషన్స్ మోడరేషన్. ఇక్కడ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనే పదం వాడారు. సో మనకి కోర్ ఇన్ఫ్లేషన్, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనే పదాన్ని వాడుతూ ఉంటాం. ఇండియాలో సిపిఐని మనం హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ కింద చూస్తాము. సిపిఐ ఫుల్, ఇది హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. అలాగే సిపిఐలో వితౌట్ ఫ్యూయల్ అండ్ ఫుడ్, ఫ్యూయల్ మరియు ఫుడ్ ఈ 2 ఆస్పెక్ట్స్ని రిమూవ్ చేసేసి, అర్థమవుతుందా? ఫుల్ ఈ రెండింటిని రిమూవ్ చేసేసి రిమైనింగ్ చేశారనుకోండి, అది కోర్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఈ 2 హైలీ వాలటైల్, అంటే వాటి ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. హైలీ వాలటైల్గా ఉన్న ఈ 2 ఆస్పెక్ట్స్ని పక్కన పెట్టి రిమైనింగ్ వాటి ప్రైస్ ఇండెక్స్ని మెజర్ చేస్తే వచ్చేదాన్ని కోర్ ఇన్ఫ్లేషన్ అంటాం. వాటితో కలిపి చూస్తే వి కాల్ ఇట్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. అంతేనా? అంతే, ఇంకేం లేదు. సో హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అన్నప్పుడు ఫుడ్ అండ్ ఫ్యూయల్ కూడా కలిపి ఉందని గుర్తుపెట్టుకోండి. మోడరేషన్ అంటే తగ్గడం. బిలో 6% ఇన్ నవంబర్ మే నాట్ సస్టైన్ ఎట్. 6% కంటే తగ్గింది నవంబర్లో, కానీ ఆ తగ్గుదల కంటిన్యూ అవ్వకపోవచ్చు. సస్టైన్ అంటే కంటిన్యూ అవ్వడం, సస్టైన్ అవ్వడం అంటే కంటిన్యూ అవ్వడం. అది కంటిన్యూ అవుతుందా లేదా డౌట్ఫుల్లే. సో కొంచెం బేసిక్స్ తీసుకుంటే మనకి ఇన్ఫ్లేషన్ని 2 రకాలుగా మెజర్ చేస్తారు. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని మెజర్ చేస్తూ ఉంటారు. సో అందులో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని మనం రిటైల్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి అంటాము. ఇది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ఇన్ఫ్లేషన్ అంటాం. సో రిటైల్ ఇన్ఫ్లేషన్ డేటా అనేది మనకి మంత్లీ వస్తుంది. ఈ డేటా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇది కూడా మంత్లీయే వస్తుంది. సో ఇది మనకి రిలీజ్ చేసేది ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో వీళ్ళు WPI డేటా రిలీజ్ చేస్తారు. ఫర్ మానిటరీ పాలసీ పర్పస్ కోసం RBI CPI డేటాని తీసుకుంటుంది, WPI డేటాని చూడదు. సో రిటైల్ ఇన్ఫ్లేషన్ అంటే అట్ కన్జ్యూమర్ లెవెల్లో, అంటే మనలాంటి ఎవరైతే వస్తువులు కొనుగోలు చేస్తారో వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే, వాళ్ళు పే చేసే ప్రైసెస్లో ఎదుగుదలని చెక్ చేసేది సిపిఐ ఇండెక్స్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ అనేది డిసైడ్ అవుతుంది. ఈ సిపిఐని 4 ± 2% బ్యాండ్లో మెయింటైన్ చేయాలి. అంటే 2% నుంచి 6% లోపు మెయింటైన్ చేయాలి అనేది మానిటరీ పాలసీ కమిటీ యొక్క మ్యాండేట్. RBIకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మ్యాండేట్ అనమాట. అలా మెయింటైన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో 6% కంటే తక్కువ ఉంచాలి అనేది RBIకి ఇచ్చిన మ్యాండేట్. ఆఫ్టర్ ఎ సీమింగ్లీ ఇంటర్మినబుల్ అంటే ఎప్పటికీ టెర్మినేట్ అవ్వదు అన్నట్టుగా, సీమింగ్లీ ఇంటర్మినబుల్ 10-month స్ట్రీక్ ఆఫ్ ఇండియన్ కన్జ్యూమర్స్ ఫేసింగ్ రన్అవే ప్రైస్ రైజ్ ఆఫ్ ఓవర్ 6%. రిటైల్ ఇన్ఫ్లేషన్ appeared to have relented a bit in November to 5.88%. ఇంటర్మినబుల్ అని అర్థమైంది. సీమింగ్లీ ఇంటర్మినబుల్, ఇంకా ఎండ్ అవ్వదేమో, ఇలా పెరుగుతూనే ఉంటుందేమో
అని అనిపించేసింది. 10-month స్ట్రీక్ అంటే ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ విచ్ సంథింగ్ హ్యాపెన్స్. ఏం జరుగుతుంది ఈ పీరియడ్ ఆఫ్ టైంలో? ఈ 10 నెలల్లో ఇన్ఫ్లేషన్ పెరుగుతూ 6% పైన మెయింటైన్ అవుతూ ఉంది. 6% పైన మెయింటైన్ అవుతున్న పీరియడ్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్లో ఎలా వాడతారంటే, వరుసగా టెస్ట్ మ్యాచ్లు ఒక 16 టెస్ట్ మ్యాచ్లు గెలుస్తూ వచ్చింది. నాకు ఎప్పటికీ గుర్తు అనమాట. ఒక 10-15 సంవత్సరాల క్రితం స్టీవ్ వా ఆధ్వర్యంలో ఆస్ట్రేలియన్ క్రికెట్ టీం 16 టెస్ట్ మ్యాచ్లు ఆల్రెడీ గెలిచి ఇండియాకి వచ్చింది. సో దే ఆర్ ఆన్ ఏ విన్నింగ్ స్ట్రీక్ ఆఫ్ 16 మ్యాచెస్. స్ట్రీక్ అంటే ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ విచ్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ కంటిన్యూస్లీ. అది ఇండియాకి వచ్చాక కోల్కతాలో బ్రేక్ అయింది. ఆ మ్యాచ్లోనే మనకి వివిఎస్ లక్ష్మణ్ 289 రన్స్ కొట్టడం, హర్భజన్ సింగ్ హ్యాట్రిక్ తీయడం, గెలిపించడం అనేది ఉంటుంది. గ్రేటెస్ట్ ఎవర్ టెస్ట్ మ్యాచ్ ఇండియాలో జరిగిందని చెప్పి మెన్షన్ చేస్తారన్నమాట దాన్ని. ఆఫ్టర్ సీమింగ్లీ ఇంటర్మినబుల్ 10-month స్ట్రీక్ ఆఫ్ ఇండియన్ కన్స్యూమర్స్ ఫేసింగ్ రన్అవే ప్రైస్ రైజ్. రన్అవే అంటే బాగా ఎక్కువైపోవడం, బాగా పెరిగిపోతున్న ప్రైస్ రైజ్కి రన్అవే అని చెప్పి అంటారు. ఆఫ్ 6% రిటైల్ ఇన్ఫ్లేషన్ అపియర్ టు హ్యావ్ రిలెంటెడ్. కొంచెం రిలాక్స్ అయినట్టుగా కనిపిస్తుంది. రిలెంట్ అనే పదం కూడా ఇంట్రెస్టింగ్ వర్డ్. రిలెంట్లెస్ అంటారు. రిలెంట్లెస్ అంటే ఎడతెరిపి లేకుండా. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ రిలెంట్లెస్లీ. ఎడతెరిపి లేకుండా అంటే బ్రేక్ లేకుండా వర్షం పడుతూనే ఉంది. ఎడతెరిపి లేకుండా పడుతుంది అన్నప్పుడు ఈ పదాన్ని వాడతాము. హ్యావ్ రిలెంటెడ్ ఎబిట్ అంటే కొంచెం తెరిపిచ్చింది, బ్రేక్ ఇచ్చింది, రిలీఫ్ ఇచ్చింది అని అర్థం. ఇన్ నవంబర్ టు 5.88%, 6% కంటే తగ్గింది. దిస్ మే ఓన్లీ బీ స్లైట్లీ బిలో ద 6% అప్పర్ టాలరెన్స్ థ్రెషోల్డ్ ఫర్ ది ఆర్బీఐ. మీకు చెప్పాను థ్రెషోల్డ్, లోవర్ థ్రెషోల్డ్ 2%, అప్పర్ థ్రెషోల్డ్ 6%. దానికంటే కొంచెమే తక్కువ అయి ఉండొచ్చు. బట్ కాన్స్టిట్యూట్స్ సమ్ రిలీఫ్. కానీ కొంత రిలీఫ్ అయితే మనకు కనిపిస్తోంది. సిన్స్ ఏప్రిల్ 2022 అప్పటి నుంచి వెన్ రిటైల్ ప్రైసెస్ సర్జ్డ్ at a near 8-year high rate of 7.8%. 7.8% గెలిపోయింది ఏప్రిల్ 2022లో. అంత ఎక్కువ అయిపోయిందనమాట. అప్పటి నుంచి 5 of the first 8 months of 22-23 ఇయర్ రిజిస్టర్డ్ 7+ ఇన్ఫ్లేషన్. ఏప్రిల్ నుంచి డిసెంబర్ పీరియడ్ తీసుకుంటే మనకి ఉన్న 7-8 నెలల్లో 5 నెలలు 7% పైన ఇన్ఫ్లేషన్ రిజిస్టర్ చేశాయి. సీక్వెన్షియల్లీ అంటే మంత్ ఆన్ మంత్ నవంబర్స్ 0.9 percentage point drop from October 6.77% mark is the sharpest moderation in this period. సీక్వెన్షియల్లీ అన్నప్పుడు మంత్ ఆన్ మంత్ అమ్మ, లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే అక్టోబర్లో 6.77% ఉంటే నవంబర్లో 5.88 అంటే 0.9 percentage points తగ్గింది. ఇది షార్పెస్ట్ మోడరేషన్. ఈ పీరియడ్లో ఇదే షార్పెస్ట్ తగ్గుదల. With a similar correction in rural inflation's trajectory, though it remains high at 6.1%. రూరల్ ఇన్ఫ్లేషన్ కూడా అక్టోబర్తో పోలిస్తే సిమిలర్గా తగ్గింది, కాకపోతే ఇంకా 6.1% ఉంది. ట్రాజెక్టరీ అంటే పాత్ టేకెన్. ఒక బాల్ విసిరారు అనుకోండి, ఒక బాల్ నువ్వు విసిరితే ఇలా పడింది అనుకోండి, ఇది ట్రాజెక్టరీ అవుతుంది. అంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ట్రాజెక్టరీ అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు ఇలా ఉంది, ఇప్పుడు పెరిగింది, ఇప్పుడు తగ్గింది, ఇదంతా ట్రాజెక్టరీ అవుతుంది అనమాట. అలా ద ఫినాన్స్ మినిస్ట్రీ టర్మ్డ్ దిస్ ఎ డ్రాస్టిక్ డిక్లైన్. ఫినాన్స్ మినిస్ట్రీ ఏమని చెప్తుంది? డ్రాస్టిక్ డిక్లైన్ ఇది అని చెప్తుంది, అంటే పొగుడుతోంది. చాలా బాగా తగ్గింది, చాలా ఎక్కువ తగ్గింది. మెయిన్లీ అట్రిబ్యూటబుల్ టు ఏ షార్ప్ డిక్రీజ్ ఇన్ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్. ఎందుకు తగ్గిందంటే ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్లో డ్రాస్టిక్ డిక్రీజ్ అనేది కనిపిస్తుంది. మీకు సిపిఐ ఇండెక్స్లో డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. అందులో మెజారిటీ కంట్రిబ్యూషన్ ఫుడ్ ప్రైసెస్ అనమాట. ఫుడ్ ఐటమ్సే ఎక్కువ వెయిటేజ్ ఉంటుందన్నమాట. సో ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్లో ఎక్కువగా డిక్రీజ్ ఉండడం వల్ల మీకు అసైన్మెంట్ ఏంటంటే సిపిఐలో ఫుడ్ ప్రైస్కి, ఫుడ్ ఐటమ్స్కి ఎంత వెయిటేజ్ ఉంది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి. వాట్ ఈజ్ ద వెయిటేజ్ ఆఫ్ ఫుడ్ ఇన్ సిపిఐ మీరు చెప్పాలి. డిక్రీజ్ ఇన్ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ బ్రాట్ అబౌట్ బై గవర్నమెంట్ మెజర్స్. గవర్నమెంట్ తీసుకున్న రకరకాల చర్యల వల్ల ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ తగ్గింది, దానివల్ల ఇన్ఫ్లేషన్ తగ్గింది అని చెప్తున్నారు. కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ కూల్డ్ టు ఎన్ 11-month low of 4.67% ఇన్ నవంబర్ ఫ్రమ్ ఓవర్ 7% ఇన్ అక్టోబర్. దీన్ని సిఎఫ్పిఐ అంటారు. మీరు డాక్యుమెంట్ ఓపెన్ చేసి చూసినప్పుడు సిపిఐ అర్బన్, సిపిఐ రూరల్, సిపిఐ కంబైన్డ్ అని ఇలా 3 ఇస్తారన్నమాట మీకు. ఇది అర్బన్కి, రూరల్కి, కంబైన్డ్కి. ఎడిషనల్గా సిఎఫ్పిఐ కూడా ఇస్తారు. కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ సెపరేట్గా ఫుడ్ ప్రైసెస్ కూడా క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అక్టోబర్లో 7% ఉంటే అది ఇప్పుడు 4.67%కి తగ్గింది. వెజిటబుల్ ప్రైసెస్ అకౌంటెడ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద డిక్లైన్ ఇన్ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్. అంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గడంలో ప్రధానమైన కారణం ఏంటి అంటే వెజిటబుల్ ప్రైసెస్ తగ్గడం వల్ల
అది ఎక్కువగా మనకి తగ్గిందని చెప్పొచ్చు. మూవింగ్ ఫ్రమ్ 7.8% ఇన్ఫ్లేషన్ ఇన్ అక్టోబర్ టు డిఫ్లేషన్ ఆఫ్ 8.1% లాస్ట్ మంత్. అక్టోబర్లో 7.8% పెరిగితే లాస్ట్ మంత్ అర్థమైందా? ఇక్కడ డిఫ్లేషన్ అంటే ఏంటి? ధరల తగ్గుదల. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇక్కడ గమనించండి. మనం ఎప్పుడైనా సరే ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల, డిస్ఇన్ఫ్లేషన్ అంటే పెరుగుదలలో తగ్గుదల, డిఫ్లేషన్ అంటే ధరల తగ్గుదల. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ఎగ్జాంపుల్తో. ఇవి ఎగ్జామ్లో అడుగుతుంటారు కొన్నిసార్లు, మీరు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఒక వస్తువు ధర 100 రూపాయలు ఉంది 2020లో అనుకోండి. 2021లో 10% పెరిగింది, 110 అయింది అనుకోండి. 2022లో జస్ట్ 5% పెరిగింది. ఓకేనా? 2022లో మనకి ఎంత పెరిగిందమ్మా? 5% పెరిగింది అనుకోండి. అంటే 5.5 పెరిగినట్టు. అప్పుడు ఎంత అవుతుంది? 115.5 అవుతున్నట్టు. సో ఇక్కడ 5% పెరిగినట్టు, ఇక్కడ 10% పెరిగినట్టు. ఇప్పుడు మీరు గమనిస్తే అలాగే 2023లో మళ్ళీ 110కి వచ్చింది అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది? నెగిటివ్, తగ్గింది. సో 2022-23 పీరియడ్లో మనం చూసేదాన్ని ఏమంటాం? డిఫ్లేషన్ అంటాం. అంటే ధరలు తగ్గాయి అని అర్థం. ధరలు తగ్గాయి. ఈ పీరియడ్ మీరు గమనించారనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి గమనించారనుకోండి, ఇదేమైంది? ఇన్ఫ్లేషన్, ధరలు పెరిగాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి గమనించారనుకోండి, ఇది కూడా ఇన్ఫ్లేషనే, ఎందుకంటే 110 నుంచి 115.5 ధరలు పెరిగాయి. కానీ మీరు ఓవరాల్గా గమనిస్తే ఈ పెరుగుదల అనేది ఈ పెరుగుదల కంటే కొంచెం తక్కువ ఉంది. విచ్ మీన్స్ యూ కెన్ సే ఇట్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ డిస్ఇన్ఫ్లేషన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది అని మనం చెప్పొచ్చు. యూ కెన్ సే ఇట్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ డిస్ఇన్ఫ్లేషన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది అని మనం చెప్పొచ్చు. అర్థమవుతుందా? అంటే పెరుగుదలలో తగ్గుదల. ఒకప్పుడు 10% పెరిగింది, ఇప్పుడు కొంచెమే పెరుగుతుంది. అది మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ అయింది. నెక్స్ట్ ఇయర్ 3% పెరిగింది, ఆ తర్వాత 2% పెరిగింది అనుకోండి. ఈ ట్రెండ్ని మనం డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. ఇట్ ఈస్ స్టిల్ ఇన్ఫ్లేషన్, ఎందుకంటే ధరలు పాజిటివ్ టెరిటరీలోనే ఉన్నాయి, కానీ ఆ పెరుగుదలలో తగ్గుదల కనిపిస్తుంది. ఒకసారి 10% పెరిగి, తర్వాత 5% పెరిగి, తర్వాత 3% పెరిగి, ఆ పెరుగుదలలో తగ్గుదల, దాన్ని డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. అలా కాకుండా నిజంగానే ధరలు తగ్గాయి అనుకోండి, నెగిటివ్ టెరిటరీలోకి వెళ్ళిపోయింది అనుకోండి, అది డిఫ్లేషన్ అనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, అక్కడ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. సో డిఫ్లేషన్ అంటే ఇన్ఫ్యాక్ట్ నవంబర్లో ధరలు తగ్గిపోయాయి, అంతకు ముందు కంటే కంపేర్ చేస్తే బాగా వెనక్కి వచ్చేసింది బండి. అండ్ ప్లమిటింగ్ 8.3% మంత్ ఆన్ మంత్ 8.3% పడిపోయాయి. సో ఇది ఇక్కడ దీని అర్థం లాస్ట్ ఇయర్తో పోలిస్తే 8.1 తగ్గింది, అండ్ లాస్ట్ మంత్తో పోలిస్తే 8.3% తగ్గింది అని అర్థం. వెజిటబుల్ ప్రైసెస్ మే రిమైన్ బినైన్ ఫర్ ఏ బిట్. బినైన్ అంటే సాఫ్ట్గా ఉండడం, బెనైన్ అంటే హార్మ్లెస్గా, మెలైన్ అంటే మనకి హార్మ్ చేసేలాగా అని అర్థం అనమాట. అంటే హార్మ్లెస్గా అంటే తక్కువ ధరలతో ఇంకొంతకాలం ఉండొచ్చు, బట్ ఆర్ వాలటైల్ బై నేచర్. కానీ వాటిని నమ్మలేం, అవి మళ్ళీ పెరిగిపోతాయి. ఎక్స్క్లూడింగ్ దెమ్ రిటైల్ ఇన్ఫ్లేషన్ వుడ్ హ్యావ్ యాక్సలరేటెడ్ టు 7%. వెజిటబుల్ ప్రైసెస్ మీరు పక్కన పెడితే రిటైల్ ఇన్ఫ్లేషన్ 7%కి పెరిగిపోయేది. పక్కన పెట్టుంటే అవి తగ్గడం వల్ల రిటైల్ ఇన్ఫ్లేషన్ తగ్గింది. సమ్ రెకన్ అంటే ఎస్టిమేట్ లేదా క్యాలిక్యులేట్. కొంతమంది ఏం ఎస్టిమేట్ చేస్తారంటే దీనివల్ల మనకి రిటైల్ ఇన్ఫ్లేషన్, వెజిటబుల్ ప్రైసెస్ తగ్గడం వల్ల రిటైల్ ఇన్ఫ్లేషన్ తగ్గిపోయింది, లేకపోతే ఇంకా ఎక్కువే ఉండేది అని కొంతమంది ఎస్టిమేట్ చేసి చెప్తున్నారు. సో దెర్ హ్యాస్ బీన్ లిటిల్ రెస్పైట్ ఆన్ అదర్ హౌస్ హోల్డ్ బడ్జెట్ ఐటమ్స్. రెస్పైట్ అంటే అర్థం ఏంటి? రిలీఫ్ అనమాట. లిటిల్ అంటే ఆల్మోస్ట్ నో. లిటిల్ అనే పదం నెగిటివ్ వర్డ్, అంటే నో రెస్పైట్, నో రిలీఫ్ ఆన్ సమ్ అదర్ హౌస్ హోల్డ్ బడ్జెట్ ఐటమ్స్. అదర్ హౌస్ హోల్డ్ అంటే మనకి వెజిటబుల్ ఐటమ్స్ వరకు బాగానే ఉంది, వెజిటబుల్ ప్రైసెస్ తగ్గాయి, కానీ మిగిలిన ఐటమ్స్ ఉన్నాయి. ట్రాన్స్పోర్టు, కమ్యూనికేషను, క్లోతింగ్, ఫుయల్, ఇలాంటి రకరకాల కేటగిరీస్ ఉంటాయి కదా, వాటన్నిటిలో రెస్పైట్ లేదు. ఇంక్లూడింగ్ ఎసెన్షియల్ కిచెన్ సప్లైస్ సచ్ యాజ్ సిరియల్స్, మిల్క్, స్పైసెస్, వేటిలోనూ ధరలు తగ్గలేదు. హూజ్ ఇన్ఫ్లేషన్ రేట్స్ యాక్సలరేటెడ్ టు 13%, 8.2%, 19.5% రెస్పెక్టివ్లీ. వీటన్ని ధరలు పెరుగుతూనే వచ్చాయి. గవర్నమెంట్ ఎక్స్పెక్ట్స్ స్టెప్స్ టు చెక్ సిరియల్స్ అండ్ పల్సెస్ ప్రైసెస్ టు బీ ఫెల్ట్ మోర్ సిగ్నిఫికెంట్లీ ఇన్ కమింగ్ మంత్స్. స్టెప్స్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్. చెక్ అంటే కంట్రోల్. సిరియల్స్, పల్సెస్ యొక్క ప్రైసెస్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. వాటి యొక్క ఇంపాక్ట్ అనేది అప్కమింగ్ మంత్స్లో ఇంకా స్ట్రాంగ్గా రాబోతుంది అని చెప్పి గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. Fuel inflation rebounded to 10.6% with kerosene and coal costs rising month on month.
ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్ ఏమో 10.6%కి రిబౌండ్ అయింది, పెరిగింది. విత్ కిరోసిన్ అండ్ కోల్ కాస్ట్, కోల్ కాస్ట్లు అనేవి మంత్ ఆన్ మంత్ పెరుగుతూ వచ్చాయి. కోర్ ఇన్ఫ్లేషన్ విచ్ ఎక్స్క్లూడ్స్, చెప్పాను మీకు కోర్ ఇన్ఫ్లేషన్లో ఏముండవు, ఫుడ్ అండ్ ఎనర్జీ ప్రైసెస్ ఉండవు. which excludes these two and whose stickiness RBI Governor Shaktikanta Das warned off in the latest monetary policy review inched up to కోర్ ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోయింది. రీసెంట్గా ఈయన ఏమంటున్నారంటే, మామూలుగా ఫుడ్ ఫ్యూయల్ అంటే బాగా పెరిగిపోతాయి, అవి తగ్గిపోతే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయిపోతుందని చెప్పి అనుకునే వాళ్ళం. అన్ఫార్చునేట్లీ ఏమైంది, ఫుడ్ ఫ్యూయల్తో పాటు కోర్ ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతూనే ఉంటుంది. అది కూడా స్టిక్కీగా ఉంది. స్టిక్కీ అంటే అతుక్కుపోయి ఉండడం, అంటే ఆ పెరుగుదల అలా కంటిన్యూ అవుతూ ఉండడం. కోర్ ఇన్ఫ్లేషన్ కూడా అంటే ఫుడ్ ఫ్యూయల్ పెరిగిపోతున్నాయి కాబట్టి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, లేకపోతే కంట్రోల్ అవుతుంది అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే కోర్ ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతూనే ఉంది. అదే శక్తికాంత దాస్ లాస్ట్ మానిటరీ పాలసీ రివ్యూలో మాట్లాడారు, వార్నింగ్ ఇచ్చారు. అది కూడా తగ్గట్లేదు, దాని పరిస్థితి కూడా బాగాలేదు అని. ప్రైస్ రైజ్ ఇన్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, హెల్త్ అండ్ హౌస్ హోల్డ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ యాక్సలరేటెడ్. మిగిలిన అన్ని సెగ్మెంట్స్లో కూడా ప్రైసెస్ పెరుగుతూ వచ్చాయి. About 56% of items in consumer price index basket clocked over 6% inflation in November. మొత్తం ఐటమ్స్లో 56% మనకి 6% ఇన్ఫ్లేషన్ని క్రాస్ చేసేసాయి. ఏ హయ్యర్ ప్రపోర్షన్ దాన్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్. మీరు సెప్టెంబర్ అక్టోబర్తో పోలిస్తే ఇది ఎక్కువ ప్రపోర్షన్. సెప్టెంబర్ అక్టోబర్లో 56% వరకు 6% పైన క్రాస్ చేయలేదు, కానీ ఈసారి ఇంకా ఎక్కువ ఉంది. వైల్ అసర్టింగ్ ద వర్స్ట్ ఈజ్ బిహైండ్ అస్, ఎస్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ద వర్స్ట్, ఇంతకంటే వరస్ట్ ఉండదు అని చెప్పేసి అసర్ట్ చేస్తూ ది ఆర్బీఐ ఎస్టిమేట్స్ ఇన్ఫ్లేషన్ టు యావరేజ్ 6.6% ఇన్ దిస్ క్వార్టర్. ఈ క్వార్టర్లో 6.6% ఉండబోతుంది ఇన్ఫ్లేషన్ అని చెప్పి ఆర్బీఐ ఎస్టిమేట్ చేస్తుంది. విచ్ మీన్స్ డిసెంబర్ కుడ్ ఎట్ సీ ఏ బౌన్స్ బ్యాక్ బియాండ్ 7%. మీకు అక్టోబర్లో 6.7% ఉందమ్మా, ఇప్పుడేమో 5.8% ఉందమ్మా, అంటే డిసెంబర్ ఎంతో తెలీదు. అండ్ యావరేజ్గా 6.6% ఉండబోతోంది అంటే అర్థం ఏంటి? దీనికంటే ఇది కొంచెం ఎక్కువ ఉంది, ఇదేమో తక్కువ ఉంది. నెక్స్ట్ ఇది ఎంత ఉండాలి? యావరేజ్ మనకి 6.6 అవ్వాలంటే 7% పైన ఉండాలి. అదే చెప్తున్నారు. కుడ్ యెట్ సీ ఏ బౌన్స్ బ్యాక్ బియాండ్ 7%. ఇన్ఫ్లేషన్ హ్యాస్ టు బి సస్టైనబుల్లీ రీన్డ్ ఇన్ బిలో 6%. ఇన్ఫ్లేషన్ని మనం సస్టైనబుల్గా రీన్ ఇన్ చేయాలి, కంట్రోల్ చేయాలి. బిలో 6% లోపు కంట్రోల్ చేయాలి. అండ్ షెఫర్డెడ్ టు ది ప్రిఫర్డ్ 4% టార్గెట్. షెఫర్డ్ అంటే గైడ్. మీకు చూడండి, గొర్రెలు, ఈ షెఫర్డ్ అనే పదం గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ. షెఫర్డ్ అంటే ఎవరు? గొర్రెలు కాపరి కదా. గొర్రెలు కాపరి ఏం చేస్తాడు? తను ఎలా వెళ్తే తన వెనకాల గొర్రెలు అలా గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ హీ గివ్స్ డైరెక్షన్ టు, ఆ గుంపుకి డైరెక్షన్ ఇస్తాడు. సో షెఫర్డ్ అనే పదాన్ని వెర్బ్గా వాడచ్చు. ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద సెన్స్, ఏ సెన్స్లో? గైడ్ ఆర్ డైరెక్ట్ అనే సెన్స్లో, అంటే ఒక డైరెక్షన్లో తీసుకెళ్లడం అనే సెన్స్లో వాడచ్చు అనమాట ఈ పదాన్ని. సో అండ్ షెఫర్డెడ్ టు ది ప్రిఫర్డ్ 4% టార్గెట్. 4% దగ్గరికి డైరెక్ట్ చేయాలి దాన్ని. రీనిన్ అంటే కంట్రోల్ చేయాలి 6% లోపుకి, అండ్ 4% దగ్గరికి తీసుకెళ్ళాలి అని అర్థం. బట్ విత్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ ట్రిప్పింగ్ యాజ్ వెల్. ఇండస్ట్రియల్ అవుట్పుట్ కూడా పడిపోయింది. మీరు ఐఐపీ డేటా వచ్చింది నిన్ననో మొన్ననో. ఐఐపీ డేటా కూడా, ఇండస్ట్రియల్ అవుట్పుట్ కూడా బాగా పడిపోయింది, కాంట్రాక్ట్ అయిపోయింది. అంటే ఇండస్ట్రీస్ ఆర్ నాట్ డూయింగ్ గ్రేట్, కాంట్రాక్ట్ అయ్యే. ద సెంట్రల్ బ్యాంక్ మే హ్యావ్ లిమిటెడ్ రూమ్ ఫర్ అగ్రెసివ్ రేట్ హైక్స్. మరి ఇండస్ట్రియల్ డేటా బాగాలేదంటే అర్థం ఏంటి? ఇష్టం వచ్చినట్టు నేను వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతానంటే ఇండస్ట్రీలు ఇంకా సఫర్ అవుతాయి, వాళ్ళకి అప్పుల భారం పెరిగిపోతుంది, లోన్స్ అందవు. అందుకని ఆర్బీఐ ఇంకా రేట్ హైక్ చేయడానికి పెద్ద స్పేస్ లేదు, వాళ్ళకి రూమ్ లేదు, స్పేస్ లేదు. అండ్ ఫిస్కల్ పాలసీ మే హ్యావ్ టు డూ ది హెవీ లిఫ్టింగ్ నౌ. సో ఇన్ఫ్లేషన్ అదుపు చేసే బాధ్యత ఇప్పుడు ఫిస్కల్ పాలసీ తీసుకోవాలి. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ని మానిటరీ పాలసీ కూడా కంట్రోల్ చేస్తుంది, ఫిస్కల్ పాలసీ కూడా కంట్రోల్ చేస్తుంది. మానిటరీ పాలసీ ద్వారా ఎలాగా? ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం ద్వారా, మనీ సప్లై తగ్గించడం ద్వారా ఇన్ఫ్లేషన్ అదుపు చేస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా పెంచుకుంటూ వెళ్తే ఇండస్ట్రీ సఫర్ అవుతుంది. ఆల్రెడీ మనకి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా నిన్న వచ్చింది, అందులో కాంట్రాక్షన్ ఉంది, తగ్గిపోయింది. సో కాబట్టి ఇది పనిచేయదు. సో ఇప్పుడు ఎవరు మరి బాధ్యత తీసుకోవాలి? ఫిస్కల్ పాలసీ. ఫిస్కల్ పాలసీ అంటే ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ తీసుకోవాలి. గవర్నమెంట్ ఏం చేయాలి ఫిస్కల్ పాలసీ ద్వారా? అంటే ట్యాక్సులు ద్వారా కావచ్చు, లేకపోతే సబ్సిడీల ద్వారా కావచ్చు, వీటి ద్వారా ధరను అదుపు చేయడాన్ని మనం ఫిస్కల్ పాలసీ అంటాం. సో గవర్నమెంట్ ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ మీద ఉన్న సెస్ లేదా సర్చార్జ్ వాటిని తగ్గించింది అనుకోండి, పెట్రోల్ కాస్టు డీజిల్ కాస్టు తగ్గుతాయి. ఎప్పుడైతే పెట్రోల్ కాస్ట్ డీజిల్ కాస్ట్ తగ్గుతాయో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గిపోతుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గడం వల్ల వెజిటబుల్ ప్రైసెస్ అన్నింటి ధరలు కూడా తగ్గుతాయి. తద్వారా కూడా మనం ఇన్ఫ్లేషన్ అదుపు చేయొచ్చు. అది ఇక్కడ లాజిక్ అనమాట. సో దట్ పెట్రోల్ పంప్ ప్రైసెస్ రిమైన్ ఫ్రోజన్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఏమైందంటే పెట్రోల్ పంప్ ప్రైసెస్ని ఫ్రీజ్ చేస్తారు. మామూలుగా ఎవ్రీడే
ఇంతకుముందు ఏం చేసేవారు, డైలీ రీసెట్ ఉండేది, ఇప్పుడు ఫ్రీజ్ చేశారనమాట. ఈ ఫ్రీజ్ చేశారు అనే అంశం ఏదైతే ఉందో మీన్స్ నో గెయిన్స్ విల్ అక్రూ టు కన్స్యూమర్స్ ఫ్రమ్ ద డిప్ ఇన్ గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్. గ్లోబల్ లెవెల్లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గుతున్నాయి. అవి తగ్గినప్పటికీ కూడా మనకి కన్స్యూమర్స్కి పెద్దగా బెనిఫిట్స్ అనేవి రావట్లేదు. ఎందుకు రావట్లేదు, ఇక్కడ పెట్రోల్ ప్రైస్ని లాక్ చేస్తారు, రోజు మారేవి మార్చకుండా ఆపేశారు. సో అన్లెస్ ద డైలీ ప్రైస్ రీసెట్ రిజీమ్ ఫర్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఈజ్ అలౌడ్ టు ఫంక్షన్ అగైన్. ఇంతకుముందు ఏముండేది, మనకి డైలీ ప్రైస్ రీసెట్ మెకానిజం ఉండేది, ఏ రోజుకు ఆ రోజు ప్రైస్ రీసెట్ చేసుకునే వాళ్ళు, ఆ ఛాన్స్ ఉండేది. ఇప్పుడు అది మళ్ళీ ఫంక్షన్ అయ్యేలా చేయాలి, అది మళ్ళీ ఫంక్షన్ అయ్యేలా చేస్తే తప్పితే మనకి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గవు అని చెప్పి అంటున్నారు. సో ద గవర్నమెంట్ కుడ్ ఫిక్స్ దట్ ఫర్ స్టార్టర్స్. సో ఇప్పుడు గవర్నమెంట్ ఫిస్కల్ పాలసీని ఉపయోగించి మనం ఇన్ఫ్లేషన్ అదుపు చేసే కార్యక్రమాలు చేయాలని చెప్పాను. సో ఏం చేయొచ్చు యాజ్ అ స్టార్టింగ్ పాయింట్, మళ్ళీ డైలీ ప్రైస్ రీసెట్ మెకానిజంని యాక్టివేట్ చేయాలి. గ్లోబల్ లెవెల్లో ప్రైస్లు తగ్గాయి కాబట్టి ఇప్పుడు అవకాశం ఇస్తే మళ్ళీ గ్లోబల్ లెవెల్ ప్రైసెస్ బట్టి వీళ్ళు తగ్గించుకుంటూ వెళ్తారు, కన్జ్యూమర్కి రిలీఫ్ వస్తుంది. ఎందుకు గవర్నమెంట్ లాక్ చేసిందంటే ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇంతకుముందు బాగా ఫుల్గా లాస్ అయిపోయాయి అన్నమాట కొన్నాళ్ళ పాటు. అందుకని మీరు లాస్ని రికవర్ చేసుకోండి, గెట్ ప్రాఫిట్స్ని ఎంజాయ్ చేయండి అని చెప్పి ప్రభుత్వం వదిలేసిందనమాట. అది పరిస్థితి ప్రెసెంట్. ఓకే, దాన్ని మళ్ళీ రీసెట్ చేస్తే మనకి పెట్రోల్ కాస్ట్, డీజిల్ కాస్ట్ తగ్గుతుంది, తద్వారా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. సో దీనిపైన ఒక క్వశ్చన్ ఇచ్చాను, సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఐడెంటిఫై ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్. సిపిఐ డేటా ఇస్ రిలీజ్డ్ బై ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. WPI డేటా ఇస్ రిలీజ్డ్ బై NSO, MOSPI. దే ఆర్ రిలీజ్డ్ వీక్లీ. ఇందులో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏమున్నాయో ఐడెంటిఫై చేసి కరెక్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. సో యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2023 మీకు మేలో వచ్చేస్తుంది. May 23లో మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగబోతుంది. ఆల్రెడీ కోచింగ్లు తీసుకున్న వాళ్ళు 24 కాకుండా 23ని టార్గెట్ చేస్తున్న వాళ్ళకి క్రాష్ కోర్స్ మనం January 1st లాంచ్ చేస్తున్నాం. మాకు జనరల్ స్టడీస్ ఓకే, CSAT అంటే భయం ఉన్న వాళ్ళు లుక్ నో ఫర్దర్. నేనే స్వయంగా మీకు CSAT క్లాసెస్ చెప్తాను, లైవ్ క్లాసెస్. మీకు క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ 3 కూడా నేను కవర్ చేస్తాను డీటెయిల్డ్గా ఫ్రమ్ 1st January. మీరు CSAT అంటే భయం పక్కన పడేసి ధైర్యంగా జాయిన్ అయిపోవచ్చు. కేవలం 5,000 రూపీస్కి మీకు కోర్స్ అందిస్తున్నాం. 31st December లోపు జాయిన్ అయితే 5,000, 1st January తర్వాత జాయిన్ అయితే 7,000. కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇది. క్లాసెస్ ఫ్రమ్ 1st January. డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్. టేక్ కేర్, బాయ్.